దేవుని వాక్యం సెలవిస్తుంది. నీతిమంతుడు ఒక్కడును లేడు అని వాక్యం సెలవిస్తుంది. నీతిమంతుడిగా మార్చబడాలి అంటే మన పాపములను ఒప్పుకొని దేవుని మన సొంత రక్షకుని అంగీకరించుకుని తర్వాత బాప్తీసం తీసుకొని దేవునికి ఇష్టలుగా మనం జీవించినప్పుడు ఆయనే మనల్ని నీతిమంతులుగా తీరుస్తాడు. ఈ లోకంలో ఉన్న అందరూ కూడా ఎవరైతే క్రీస్తు యందు నమ్మిక ఉంచి మన పాపములను మనం ఒప్పుకొని విడిచిపెడతామో ఆయన వారిని నీతిమంతులుగా తీర్చుతాడు. నీతిమంతులకు పరలోక రాజ్యంలో వారసత్వం ఉంటుంది. నీతిమంతులుగా మనం బ్రతికితే దేవునికి ఇష్టం అవుతుంది. కాబట్టి ఈ పాప లోకాన్ని మనం విడిచిపెట్టి ఈ పాపమును మన నుండి తొలగించుకోవడానికి మంచి మార్గాన్ని మనకు అనుగ్రహించిన ఆ ప్రభు మన దోషములను మనం ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన రాజ్యానికి వారసులవుదాం. ఈ లోకం శాశ్వతం కాదు. ఈ లోకంలో ఉన్నవన్నీ శరీరాశ, నేత్రాశ, జీవపడంబము తప్ప మరి ఏదీయూ లేదు. మనందరము కూడా క్రీస్తుకు దాసులై జీవిద్దాం. ఈ లోకంలో బ్రతుకుతున్న మనము లోకానికి వేరే నీతిగా నిజాయితీగా క్రీస్తు కొరకు బ్రతుకుదాం. నన్ను సృష్టించిన సృష్టికర్త ఎక్కడున్నాడు అని చెప్పి ఆయన వెతికి ఆయన సన్నిధిలో మనం జీవిద్దాం. ఎందుకంటే ఆయనే మనల్ని పుట్టించను, ఆయనే మనల్ని బ్రతికిస్తున్నాడు. ఆయన మన పట్ల చేసిన మహాకృప ఎన్నటికీ మర్చిపోలేనిది. కాబట్టి మన పాపములను ఒప్పుకుందాం, పరిశుద్ధతలోకి నడుచుకుందాం. మనల్ని దేవుడు పరిశుద్ధులుగా చేసి ఈ లోకము నుండి వేరు చేసి ఆయన రాజ్యానికి వారసులు చేసుకుంటాడు. ఈ లోకం అశాశ్వతమైనది. అందరికీ వందనాలు.